ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే జీవిత సత్యాల్లో మరి అనేక అంశాలు మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి కొన్ని అంశాలు తెలుసుకోవడానికి ముందుగా ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మా యొక్క ప్రజలతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ రోజున మరి దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే భాగంలో అనేక అంశాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ జీవిత సత్యాలన్నీ కూడా మన జీవితాల్లో అవలంబించడం ద్వారా సంఘంలో, సమాజంలో ప్రతి వ్యక్తుల మధ్య ఇటువంటి అంటే ఈ సత్యాలనేవి మన జీవితాల్లో అనుసరించడం ద్వారా మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం ద్వారా సంఘం, సమాజం అవన్నీ కూడా మరి బాగుంటాయనే ఉద్దేశంతోనే మరి ఆశీర్వాదకరమైన మాటలు మీకు తెలియజేస్తున్నాం కదా! ఈ రోజున మన స్వభావం అనేది ఎలా ఉన్నది? అంటే ఇతరుల పట్ల మనం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం అనే అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజున అంటే ఎదుటివారు చక్కగా మంచిగా అలంకరించుకున్నప్పుడు, చక్కగా నగలు పెట్టుకున్నప్పుడు, లేకపోతే మంచి వస్తువాహనాలు కలిగిన, లేకపోతే చక్కని గృహాలు కలిగిన, ఒక మంచి సంపదను కలిగిన వారిని చూసి మనం ఏమనుకుంటున్నాం? వీరు చక్కగా ఆశీర్వదింపబడ్డారు. దేవుడు వీరిని ఆశీర్వదించారు. వీరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలి. వారు చక్కగా అనేకులకు చిన్న వయసులో లేకపోతే వీరు చక్కగా కష్టపడి సంపాదించి ఒక అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండి ఇంటి దీవెనలు దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు కాబదా నా కదా! మరి ఈ రోజున అట్టి స్థితిని కలిగి ఉన్న వీరిని బట్టి దేవునికి మహిమ కదా! మనము కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని అనేకులకు మరి మార్గదర్శకులుగా వీరుండాలని వీరిని ఏం చేయాలి? మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు దీవెనకరంగా ఉండాలని చెప్పి వారిని దీవించాలి, ఆశీర్వదించాలి. అంతేకాదు మిమ్మల్ని చూసి అనేకులు ఈ రీతిగా ఉండాలని అనుకోవాలని చెప్పి వారిని ఏం చేయాలంటే ప్రశంసించడంలో తప్పులేదు కదండీ! దాని ద్వారా ఇంకా మంచిగా ఉండడానికి, ఇంకా దేవునికి దగ్గరగా జీవించడానికి, ఇంకా శ్రేష్టమైన స్థితిని కలిగి ఉండడానికి వారేం చేస్తూ ఉంటారు? ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ మనమంటే గిట్టని వాళ్ళు, లేకపోతే మనమంటే ఓర్వలేని వారు, ఎదుటి వాని యొక్క మేలు ఓర్వలేని వానితో కనీసం భోజనము కూడా చేయకూడదని దేవుని యొక్క వాక్యం సామెతలు 23:6 వచనం ఈ రీతిగా సెలవిస్తుంది కదా! అంటే నీ మేలును అంటే నువ్వు చక్కగా ఉంటే, లేకపోతే నువ్వు ఏదైనా మంచి నగలు పెట్టుకున్నా, చీరలు కట్టుకున్నా, లేకపోతే ఇవనే కాదు గాని సంఘంలో, సమాజంలోను ఒక గుర్తింపు, వాల్యూ, గౌరవం అనేది సంఘంలో, సమాజంలో ఒక స్త్రీకైనా, పురుషునికైనా ఎక్కువగా ఇస్తూ ఉంటే, వారిని ఎక్కువగా గౌరవిస్తున్నా, వారికి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నా, లేకపోతే వారి మాటను అనేక మంది వింటూ ఉన్నా, సంఘంలో వారి మీద ఎక్కువగా ప్రేమ అనేది కలిగి ఉన్నా సరే, వారంటే గిట్టని వారు ఏం చేస్తూ ఉంటారంటే, నెగెటివ్ మాటలు, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఆలోచనలు కలిగి ఉండి, ఎవరండి వీరు? దురాత్మ సంబంధులు అని చెప్పవచ్చు. దురాత్మ వారిని పట్టి పీడిస్తూ ఉన్నది కాబట్టి, వారిని ఎక్కువగా గౌరవిస్తున్నా, ఎక్కువగా ప్రశంసిస్తున్నా, ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నా, నలుగురు వారి పట్ల ఒక బాధ్యత కలిగిన స్థితిలో మనం చాలా బాగా చేస్తున్నాం. అది వంట చేసే విషయంలో అయినా సరే, లేకపోతే కుటుంబంలో పరిచర్య చేసే విషయంలో అయినా సరే, దేవుని యొక్క పాటలు పాడే విషయంలో అయినా సరే, దేవుని యొక్క పరిచర్య చేసే విషయంలో అయినా సరే, వాక్య పరిచర్య అయినా సరే, దేవుని యొక్క పనిలో ఏ పనులైనా సరే ఆశీర్వాదకరంగా చేస్తూ ముందుకు వెళ్తున్న ఏ బిడ్డలైనా సరే, అంటే స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా సరే అలా శ్రేష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు, వారిని పొగుడుతున్నప్పుడు, వారిని ప్రేమిస్తున్నప్పుడు, వారిని ప్రశంసిస్తున్నప్పుడు, నీవు వారిని చూసి ఓర్వలేని మనస్తత్వాన్ని ఏంటి వీరిని పొగడాల్సిన అవసరం లేదు. అంటే ఆహ్, ఆహ్, వీరిని గౌరవించాల్సిన అవసరం లేదు అని చెప్పి వారిని కించపరిచే విధంగా, వారిని హీనపరిచే విధంగా వారి పట్ల ఏదో ఒక భావజాలాన్ని, ఏదో ఒక మాటల్ని వాళ్ళలో దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఇది అపవాది యొక్క లక్షణం. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? దురాత్మ వారిలో ప్రేరేపించిన కొలది ఏం చేస్తా ఉంటది? దురాత్మ మరి దావీదు గారు మరి 1 సమూయేలు 18వ అధ్యాయము హ్మ్. 7 నుంచి ఒక్కసారి చదువుతాను చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థితులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకుని అనుకున్నాడు కాబట్టి నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవునియందున్న దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చిన దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు అంటే దావీదుని చంపే మనస్తత్వం కలిగిన దురాత్మ ఇంకా చాలా చాలా ఉంది చదవాలంటే. అంటే ఇక్కడ దురాత్మ
సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మరి ఆ యొక్క వ్యక్తిని అంటే పొగుడుతున్నారు దావీదు గారిని. మరి సౌలు గారు, దావీదు గారు ఉన్నారు. ఆ సౌలు, దావీదుల మధ్య మరి ఈయన రాజుగా ఉన్నాడు. మరి ఆ యొక్క రాజుగా మరి ఆయన హతము చేయలేని వ్యక్తుల్ని మరి ఈయన హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, ఆ స్త్రీలందరూ కూడా సౌలు వేల కొలది, మరి దావీదు 10,000 కొలది అని ఆయన్ని ఎక్కువగా పొగిడేసరికి ఈయనకేమైందంటే దావీదు మీద విషపు చూపు. అంతేకాదు ఒక దురాత్మ అనేది వచ్చేసింది. అంటే వీడు నాకంటే ఎక్కువగా పొగడబడుతున్నాడు. నాకంటే ఎక్కువగా గౌరవింపబడుతున్నాడు. నాకంటే ఎక్కువగా ప్రశంసింపబడుతున్నాడు అని చెప్పి వీడు ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క ఆత్మ అంటే దురాత్మ వాళ్ళని ప్రేరేపించి సౌలును అదే సౌలు మరి దావీదు గారిని చంపాలనే ఉద్దేశాన్ని కూడా కలిగినాడు. అది దురాత్మ ప్రేరేపణతో వస్తున్న ఆలోచన అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున నువ్వు ఎదుటివాని యొక్క మేలు అంటే వారు చక్కగా అలంకరించుకున్నా, చక్కగా మరి పాటలు పాడుతున్నా, చక్కగా వాక్యం చెప్తున్నా, నలుగురిలో ప్రతి ఒక్కరు కూడా వారిని గౌరవిస్తున్నా, వాల్యూ ఇస్తున్నా, లేకపోతే నలుగురు వారిని ప్రేమిస్తున్నా సరే, నువ్వు వారిని ఆ స్థితిలో చూడక్కర్లేదు అని చెప్పి వారిని హీనపరిచే మాటలు మాటడం, వారిని తక్కువగా చేసి మాట్లాడడం, లేకపోతే వారిని ఆహ్, రావే, పోవే అన్నట్లుగా వ్యర్థమైన మాటలు మాట్లాడడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున ప్రతి ఒక్కరు అది స్త్రీలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గద్దిస్తున్నాడు. ఏరా, పోరా ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం దేవుని చిత్తము కాదండి. మనం ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? గౌరవించాలి. ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక వాల్యూ అనేది మనం వారికి ఇవ్వాలి. కొలస్సీ పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యాలు ఇలా ఉంటాయి కదా! మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో ముందుగా మీరు వారికి అది చెయ్యండని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మీరు ప్రేమించాలని మరి అందరూ కూడా మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారు కదా! ముందుగా మీరు ఎదుటి వారిని ప్రేమించాలి. అందరూ మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నారు కదా! ముందుగా మీరు ఇతరులను గౌరవించండి. లేకపోతే అందరూ కూడా మీకు వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు కదా! ముందుగా మీరు ఇతరులకి వాల్యూ ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏదైనా అనారోగ్యంలో ఉన్నారనుకోండి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, లేకపోతే మా యొక్క ఏదైనా వివాహ సంబంధ కార్యక్రమాల్లో మా పనులన్నీ కూడా ఎవరు చేయట్లేదు. ముందుగా నువ్వు ఇతరులకెళ్ళి వెళ్లి సహాయం చేసావా? ఇతరులు వెళ్లి పలకరించావా? అంటే నీవు చేయకుండా ఇతరులొచ్చి నీకు చేయాలంటే ఎలా అవకాశం కుదురుతుంది? అందుకనే ముందుగా మనకి మనం అంటే ఒకవేళ ఇతరులకు బాగోపోతే ముందుగా మనం వెళ్లి పలకరించాలి. అయ్యో! నేను పలకరించలేదు కదా! ఆ పలకరింపు నాకెలా దక్కిద్దని చెప్పి మనల్ని మనం సరిపెట్టుకోవాలి. అంతేకాని ఇతరులని అనడానికి నీవు నేను ఎవరమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున ఎదుటివాని యొక్క మేలు ఓర్వలేని స్థితిలో ఉన్న వారితో కలిసి భోజనమే చేయొద్దంటుంది కదా! అంటే మన మేలు కోరుకోలేనివని మనం బాగుంటే చూడలేని వారితో మన సహవాసము, స్నేహం కూడా అనవసరం. అంటే వాడెప్పుడూ కూడా మనల్ని కించపరిచే విధంగా, లేతే మనల్ని అవమానించే విధంగా, లేతే మనల్ని మన తక్కువ స్థాయిలో, తక్కువ చూపు చూడాలనే విధంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం సెలవిస్తున్నాడంటే, ఎదుటి వాని యొక్క అంటే మేలు ఓర్వలేని స్థితిలో నీవున్నావా? నీ స్వభావం ఎలా ఉన్నది? చక్కగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నా, నలుగురిలో గౌరవింపబడుతున్నా, నలుగురిలో మరి ఇక్కడ దావీదు చక్కగా సౌలుకి ఎందుకంటే కోపమొచ్చింది? ఒక దురాత్మ ప్రభావంతో ఆయన చంపాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? సౌలేమో వేల కొలది, దావీదేమో 10,000 కొలదని పొగిడినప్పుడు, పొగడ్తల ద్వారా ఈయనకి అసూయ వచ్చింది. అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా నరకానికి నడిపిస్తాయి. జాగ్రత్త. ఈ రోజున ఈ ఈ కుటుంబాలలో కూడా అండి. అది భార్యాభర్తలైనా సరే, కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల మధ్య అయినా సరే, తోడికోడళ్ళ మధ్య అయినా సరే, లేకపోతే తోడళ్ళల మధ్య అయినా సరే, లేకపోతే అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఏ కుటుంబాలలో ఉన్న ఏ వరసల మధ్య అయినా సరే, ఈ వారిని చూసి ఒకరు ఉన్నతమైన స్థితిలో ఉండేవారు చక్కగా ఉన్నారు. అలాగే ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి కోరుకోవాలని కానీ, వారింకా హీన స్థితికి వెళ్ళాలి, దిగజారిన స్థితికి వెళ్ళాలి. వారు అలా ఉండడం దేవుని చిత్తము కాదని చెప్పి వారిని కించపరిచే విధంగా, హీనపరిచే విధంగా మాట్లాడడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున దేవుడు మరి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తున్నాడు. ఏ రీతిగా అంటే నీవు ఎదుటివాని యొక్క మేలు ఓర్వలేని స్థితిలో నీవున్నావా? ఎదుటివారి యొక్క పట్ల నీ స్వభావం ఎలా ఉంది? వారు మంచిగా ఉంటే చూసి మరి తట్టుకోలేని స్థితిలో ఉన్నావా? కొంతమంది ఉంటారండి, వారు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా, లేకపోతే ఎప్పుడూ కూడా బాధపడుతున్న అనేకమైన సమస్యలు, అప్పుల ఊబిల్లో పడి ఉన్నారు. వారి యొక్క కుటుంబంలో మరి అలజడి ఉంది, లేకపోతే వారి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అని చెప్పి ఇతరులకి ఎంత ఆనందమో వాళ్ళు అలాగే ఉండాలి అని చెప్పి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అంటే ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోవడం, ఒక కుటుంబం శాంతి, నెమ్మది లేకుండా ఉండడం, లేదా ఒక కుటుంబం సమస్యలతో ఉండడం దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? అంటే అలా ఉండడం నువ్వు ఆనందిస్తున్నావంటే నువ్వు ఎవరు?
అపవాది సంబంధివి. అంటే నువ్వు ఎదుటి వాని యొక్క మేలు ఓర్వలేని స్థితిలో ఉన్నావు, జాగ్రత్త. ఈ రోజున నీ అక్కచెల్లెల మధ్య అయినా సరే, నీ తోడికోడళ్ళ మధ్య అయినా సరే, నీ అల్లుళ్ళ మధ్య తోడి అల్లుళ్ళ మధ్య అయినా సరే, అన్నదమ్ముల మధ్య అయినా సరే, అక్కచెల్లెలు ప్రతి ఒక్కరి మధ్య కూడా ఏముండాలండి? సమాధానం ఉండాలి. మంచి స్వభావం ఉండాలి. ఎదుటివాని యొక్క మేలు ఓర్వలేని స్థితి మన మధ్యలో ఉండడానికి వీల్లేదు. మనవారు మనము పాడలేకపోతున్నాం. మనం వాక్యం చెప్పలేకపోతున్నాం. మన యొక్క బిడ్డలు మన వాళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారు. పాటలు పాడుతున్నారు. ఆశీర్వాదకరంగా దేవుని పరిచర్యలో ఉన్నారు. లేకపోతే చక్కగా శ్రేష్టమైన పరిచర్య చేస్తున్నారు. లేకపోతే చక్కగా వంట చేయగలుగుతున్నారు. నలుగురితో అనుబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పి వారిని ఏం చేయాలంటే పొగడాలి, ప్రశంసించాలి. అంతేకాని తక్కువ స్థితిలో నీకంత లేదు, లేకపోతే నువ్వు హీనంగా చూసే స్థితి గాని, ఆలోచన గాని ఉన్నదా? నువ్వు దురాత్మ సంబంధివి. అటువంటి స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున దేవుడు ఈ రీతిగా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషపు ఆలోచన దావీదు మీద మరి సౌలు గారు విషపు ఆలోచన పెట్టుకున్నట్టుగా మనం అటువంటి ఆలోచన కలిగి ఉండడం ఆ దురాత్మ స్వభావం. కాబట్టి అటువంటి ఆలోచన మనలోకి రాకుండా మనమందరము కూడా ఏం చేయాలండి? జాగ్రత్త వహించాలి. మన హృదయాలు, మన ఆత్మ ఎట్టి రీతిలో ఉందో మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అంటే ఎదుటివారు చక్కగా ఉన్నప్పుడు చక్కగా ఉన్నారు, శ్రేష్టంగా ఉన్నారు, చక్కగా నీ తలాంత నువ్వు ఉపయోగించుకుంటున్నావు, లేకపోతే నువ్వు చక్కగా అందరితో మంచిగుంటున్నావు, లేకపోతే నువ్వు చక్కగా అందరికి వంట చేస్తున్నావు, లేకపోతే అన్ని విషయాల్లో కూడా నువ్వు నీ పురుషులైనా, స్త్రీలైనా మీరు కుటుంబాల్లో ఉన్న అన్నదమ్ముల మధ్య మీ మధ్య ఎంతో సఖ్యత ఉంది, ప్రేమ ఉంది, లేకపోతే మీ తోడళ్ళ మధ్య చక్కని బంధం ఉంది, మీ తోడుకోడళ్ళ మధ్య ప్రేమ, ఐక్యత ఉంది, లేకపోతే ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు, లేకపోతే ఆహ్, నా స్థితిని కలిగి ఉన్నారా? లేకపోతే దానికేంటి విలువిచ్చేది, దానికేంటి మర్యాద ఇచ్చేది, దానికి అంత లేదు, దానికి దీనికి అని చెప్పి వ్యర్థమైన మాట్లాడుతున్నావా? జాగ్రత్త, నువ్వు అపవాది సంబంధి. దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది కాబట్టి నువ్వు ఇతరులను గౌరవించలేకపోతున్నావు, ఇతరులకు విలువ ఇవ్వలేకపోతున్నావు, ఇతరులకు వాల్యూ ఇవ్వలేకపోతున్నావు. అంటే నీ వారిని ప్రేమించే మనస్తత్వం నీ హృదయంలో లేనప్పుడు మరి నీవు దేవుని ఎలా ప్రేమించగలవు? అంటే నీ ఎదుట ఉన్న నీ సహోదరుడిని ప్రేమించలేనప్పుడు నువ్వు దూరంగా ఉన్న దేవుడిని కూడా ప్రేమించలేవు. కాబట్టి దురాత్మ స్వభావాన్ని కలిగిన నీ ఆలోచన విడిచిపెట్టు. కుటుంబంలో, మరి సంఘంలో, సమాజంలో ప్రతి విషయంలో కూడా సమాధాన స్థితిని, అలాగే ఎదుటివారి మేలు చూసినప్పుడు, అంటే వారు శ్రేష్టమైన స్థితిలో ఉన్నప్పుడు, శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారిని చూసి మెచ్చుకో, ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారిలా మనం కూడా ఉండాలి, లేకపోతే వారికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం సంపాదించుకోవాలి, వారి వల్ల మనమందరము కూడా ఉండాలని చెప్పి ప్రశంసించు. అంతేకాని హీన స్థితిలోకి వెళ్ళే మాటలు కానీ, అఘోరమైన మాటలు గాని, అసమాధాన స్థితిని కలిగించే మాటలు గాని మాట్లాడకు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే నీకు ఏ వ్యాధో, ఏ తెగులో, ఏ భయంకరమైన స్థితినో కలుగచేసి నిన్ను మరణానికి అప్పగిస్తాడు. ఇటువంటి జీవితాన్ని కలిగడం దేవుని చిత్తము కాదు గాని, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడే మన ప్రవర్తన సరిచేసుకొని మనము, అది భార్యాభర్తలైనా, కుటుంబ జీవితాల్లో, బంధువులు, స్నేహితులు, సంఘంలో, సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య మనం ఏం చేయాలి? ప్రేమ, ఐక్యత, సమాధానంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు సమాధానపడుతూ, మరి ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగిన వారంగా ఒక శ్రేష్టమైన జీవితం జీవిస్తే దాన్ని బట్టి చాలా చక్కగా ఉన్నారమ్మా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వారిని దీవించే వారంగా ఉండాలి. కానీ వారిని దీవించినప్పుడు ఆ దీవెనలు వస్తాయి. వారిని శపించావా ఆ శాపాలు నీకే వస్తాయి. జాగ్రత్త. అటువంటి స్థితిని మనం కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు. ఈ రోజు నుంచైనా మన స్వభావాన్ని మార్చుకుందామండి. మన కుటుంబంలో మనం భార్యని, భర్తని, బిడ్డలని, కుటుంబాన్ని, మన బంధువులు, స్నేహితులు మనం ఏం చేద్దాం? ప్రేమిద్దాం, గౌరవిద్దాం, సమాధాన పడదాం. అలాగే వారిని కించపరిచే విధంగా, హీనంగా చూసే స్థితిని మరి వదిలిపెట్టేద్దాం. ఈ రోజు నుంచైనా వారికి వాల్యూ ఇచ్చేవారుగా, గౌరవించేవారుగా, వారికి శ్రేష్టమైన దీవెనలు అని అందించేవారుగా మనం ఉందేమో కానీ తక్కువ చేసే స్థితిలో ఉండొద్దండి. ప్రేమ, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే అన్ని విషయాల్లో కూడా ఓర్చుకొని, తట్టుకొని ఎదుటి వారిని ఎప్పుడూ కూడా ప్రేమించి వారెప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటుందండి. అటువంటి మనస్తత్వాన్ని నీవు, నేను, మనమందరము కూడా కలిగి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానం మీరు మాకు అందించారు. మా ప్రజలందరిలో కూడా నాయన ఈ దేవుని వాక్యానుసారమైన జీవితాలనే సత్యాల్లో భాగంగా ఈ రోజున మేమందరము కూడా మా స్వభావాలు మార్చుకోవాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేది మా యొక్క హృదయంలో ఉండడానికి వీల్లేదు. ఇది అపవాది దురాత్మ మమ్మల్ని ప్రేరేపించి తక్కువ, అంటే ఎదుటివారి యొక్క మేలు ఓర్వలేని స్థితిని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. మేమందరము కూడా ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి. ఎదుటివారి పట్ల సమాధాన స్థితి మాకు ఉండాలని కోరుకుంటూ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.